ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి ప్రైజ్ లాడండి. మన అంశము పురికొల్పవలెను. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 25వ వచనంలో ఇలాగ వ్రాయబడింది. ప్రేమను చూపుటకును సత్కార్యము చేయుటకును ఒకరినొకడు పురికొల్పకునవలెను. నీ జీవితంలో నీ భార్యను నీ భర్తను మాత్రమే ప్రేమించగలుగుతున్నావా? నిన్ను ద్వేషించు వారిని ప్రేమించే మనస్సు నీలో ఉందా? లేకుంటే అట్టి మనస్సును దయచేయమని యేసయ్య పాదాల దగ్గర మోకాళ్ళుని ప్రార్థించు. అట్టి స్థితిని దేవుడు తప్పక దయచేస్తాడు. సత్కార్యము చేయుటకు మనం ముందుకు రావాలి. మనం చేయాల్సిన పని తోటి వారిని కూడా సత్కార్యము చేయుటకు పురికొల్పాలి. చెడ్డ పనులు చేయటానికి ప్రోత్సహించేవారు చాలామంది ఉంటారు, జాగ్రత్త. అలా పురికొల్పుట వలన అనేక మందిని దేవుని దగ్గరకు నడిపించవచ్చు. అనేక ఆత్మల అగ్నిలో వెళ్లకుండా దేవుని వైపు నడిపించవచ్చు. ఈ వాక్యము ఇలా చేసి దేవుని పనిలో పాలుబానిగా ఉంటావా? అలా అయితే ఈ వాక్యం షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దీని ద్వారా నువ్వు పాలుభాగస్తులుగా పని చేయగలవు.